మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బంతరి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ మంతని వారి సౌజన్యంతో తెలంగాణ డిగ్రీ కళాశాల బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్లో భాగంగా గత డిసెంబర్ 28న నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ఇచ్చిన అనంతరం వక్తలు మాట్లాడుతూ మహిళలు చట్టాలు తయారు చేసే ఉండేలా ఆలోచన ఉండవలసిన అవసరం ఉందని, మానవ అజ్ఞానంతో అంటరానితనం, వివక్ష, సతి సహగమనం లాంటి జరుగుతున్న క్రమంలో చదువుతూనే జ్ఞానం వస్తుందని గొప్పగా ఆలోచన చేసింది కేవలం సావిత్రిబాయి పులే అని, సమాజం జ్ఞానవంతులు కావాలన్నదే ఆమె ఆశయమన్నారు. ఈనాడు మహిళలు అంతరిక్షంలో అడుగు పెట్టడానికి సావిత్రిబాయి పులే కారణమని విషయాన్ని మర్చిపోవద్దని, రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నాయని, ఈ క్రమంలో మహిళలు చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బడుగు బలహీన వర్గాలకు జాగృతం చేసే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఐక్యత లేకపోతే అన్ని చోట్ల అవమానాలే దక్కుతాయని, ప్రజలు కులాలకు అతీతంగా ఐకమత్యంగా ఉంటేనే అన్ని సాధించగలమని అన్నారు.